ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 67,275 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,293 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,07,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ధర్మ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మ దర్శనానికి ఈరోజు 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ సాధారణంగానే ఉందని మనం అర్థం చేసుకోవాలి. రేపు అంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉన్న కారణంగా ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో టీటీడీ వారు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదు. కేవలం ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈరోజు దర్శనం అనేది ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు టికెట్స్ ఇవ్వకుంటే ఫ్రీ దర్శనం ఉంటుందా, ఉంటే ఎంత టైం పడుతుంది అని అడిగారండి. అవునండి, టికెట్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళే ధర్మ దర్శనం అయితే ఉంది, అనుమతిస్తున్నారు. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఫిబ్రవరి 16, 17 కింద టికెట్స్ రద్దు చేశారన్నారు. మేము శనివారం వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదురుతుందా అని అడిగారండి. శనివారం ఫిబ్రవరి 17వ తేదీన శనివారం వస్తుందండి. ఆ రోజు కూడా సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు రద్దు చేశారు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ధర్మదర్శనం ఒక్కటే అందుబాటులో ఉంటుందండి. అవి ప్లస్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ ఉన్నవారు వెళ్ళొచ్చు. ఫిబ్రవరి 17వ తేదీన మీ దగ్గర ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్స్ మీరు బుక్ చేసుకోకపోతే కనుక ఫిబ్రవరి 17వ తేదీన కూడా మీరు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ధర్మదర్శనానికే వెళ్ళాలి. అలాగే మేము రేపు పొద్దున 10 గంటలకు నడక మార్గంలో స్టార్ట్ అవుతాము. టికెట్స్ దొరుకుతాయా, ఏ టైంకి దర్శనం కంప్లీట్ అవ్వచ్చు అని అడిగారండి. రేపు రథసప్తమి ఉంది కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. కేవలం ఏ దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారండి. నడక మార్గంలో కూడా ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. మీరు నేరుగా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి టికెట్స్ లేకుండా వెళ్ళే క్యూ లైన్లో జాయిన్ అయిపోవాలి. అప్పుడే మీకు దర్శనం అనేది అవుతుంది. ఇంకొక భక్తుడు మాకు మార్చి 4వ తేదీన అంగప్రదక్షిణం ఉంది, ఆ రోజు రూమ్స్ ఉంటుందా అని అడిగారండి. అవునండి, రూమ్స్ అనేవి ఉంటాయి. ప్రతిరోజు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మీకు ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే 16వ తేదీన రథసప్తమి రోజున మాకు 300 రూపాయల దర్శనం ఉంది, అలౌ చేస్తారా అని అడిగారండి. అవునండి, అలౌ చేస్తారు. ఫిబ్రవరి 16వ తేదీన కేవలం 2 రకాల దర్శనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవేంటంటే ఆన్లైన్లో 300 రూపాయల బుక్ చేసుకున్న దర్శనం వారికి, అలాగే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మదర్శనం. ఈ 2 రకాల దర్శనాలను మాత్రమే టీటీడీ వారు రథసప్తమి రోజున అనుమతిస్తున్నారు. మీ దగ్గర 300 రూపాయల దర్శనం టికెట్ ఉంది కాబట్టి రథసప్తమి రోజున మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో
ఒక రోజుకు ఎన్ని దివ్య దర్శనం టోకెన్లను ఇస్తారు అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గంలో కూడా సర్వదర్శనం టోకెన్లని ఇస్తున్నారు. ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్లు అంటూ సపరేట్గా ఎవరికి ఇవ్వటం లేదు. శ్రీవారి మెట్ల మార్గంలో రోజుకు 5,000 సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారండి. కానీ ప్రస్తుతం రథసప్తమి ఉండటం వలన ఫిబ్రవరి 15, 16, 17 ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. తిరిగి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా శ్రీవారి మెట్ల మార్గంలో సర్వదర్శనం టోకెన్లు అనేవి మామూలుగానే ఇస్తారు. అలాగే తిరుమలలో రూమ్స్కి ఎంత టైం పడుతుంది, ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారండి. మీకు రూమ్స్ దొరకడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మీరు వెళ్ళే సమయానికి భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి రూమ్స్ అనేవి ప్రతిరోజు కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపు ఫుల్ అయిపోతాయండి. ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్తే ఒక మనిషికి 10,500 రూపాయలు కట్టాలా అని అడిగారండి. అవసరం లేదండి. ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ని తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు టికెట్స్ ఇవ్వటం కోసం ఎంతమంది అయితే లెటర్ పైన దర్శనానికి వెళ్తున్నారో వారందరికీ కూడా ఒకరికి 500 రూపాయలను మాత్రమే తీసుకుంటారు. 10,500 రూపాయలు అనేవి కట్టనవసరం లేదు. మనిషికి 500 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఇంకొక భక్తుడు కళ్యాణోత్సవం ఏ మండపంలో చేస్తారు అని అడిగారండి. తిరుమలలో శ్రీవారి కళ్యాణం అనేది ప్రతిరోజు చేస్తారు. తిరుమల ఆలయంలో ఉన్న కళ్యాణ మండపంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. తిరుమల మే నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. 2024 మే నెలకు సంబంధించిన తిరుమల కళ్యాణోత్సవం దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తారు. భక్తులు వీటిని బుక్ చేసుకోగలరు. ఇంకొక భక్తుడు ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రోజున ఏ టైంలోకి గ్యాలరీలో ఎంటర్ అవ్వాలి అని అడిగారండి. రథసప్తమి రోజున ఉదయం 4 గంటల నుంచి గ్యాలరీస్ ఓపెన్ చేసి ఉంటాయి. అప్పటి నుంచి మీరు ఏ టైంలోనైనా గ్యాలరీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.